కాలం కలిసి రాలేదు, అందరూ దూరం పెట్టారు. కానీ సీన్ మారింది. ఇప్పుడు అందరివాడయ్యారు మోడీ. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ నమో మంత్రం పఠిస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు మోడీ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెత్తిన దేశాలు ఇప్పుడు తమ దేశానికి రావాలంటూ ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపిస్తున్నాయి. పరిస్థితులకు తగ్గట్టు సర్దుకునే అమెరికా ఇక్కడ కూడా అదే రోల్ ప్లే చేసింది. మోడీకి వీసా ఇవ్వడానికి మొహం చాటేసిన అమెరికా ఇప్పుడు రమ్మంటూ డ్యూయెట్లు వేసుకుంటోంది. మోడీకి శుభాకాంక్షలతో పాటు ఇన్విటేషన్ కూడా పంపించారు. ఫోన్ల మీద ఫోన్లు చేసి మరీ అమెరికా రావాలంటూ రిక్వెస్ట్ పోస్ట్ చేస్తున్నారు. అక్కడితో ఊరుకున్నారా? మోడీ మాత్రమే దేశ ఆర్థిక పరిస్థితులు బాగు చేయగలరంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారట ఒబామా. భారత్, అందులో బీజేపీ అంటే ఒంటికాలుపై లేచే పాక్ కూడా మోడీ ట్రాక్లో పడిపోయింది. ముస్లింల హక్కులు మోడీయే కాపాడతారంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెగ పొగిడిస్తున్నారు. మోడీ ప్రభుత్వంతో భారత్ పాక్ దౌత్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు షరీఫ్. ప్రధాని పీఠం ఎక్కబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీలు చేసుకుని తమ దేశంలో పర్యటించాలని కోరారు నవాజ్. ఒబామా నవాజ్లే కాదు, రష్యా, చైనా, స్పెయిన్, నేపాల్, జపాన్, దక్షిణాఫ్రికా ఇలా అన్ని దేశాల ప్రధానులు మోడీకి ఫోన్ చేసి విషెస్ చెప్పేస్తున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే తమ దేశాల్లో పర్యటించాలని కోరుతున్నారు. సింగపూర్ ప్రధాని లీ హున్ లూంగ్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ భారత్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ తమ దేశంలో పర్యటించాలని కోరారు. మొత్తానికి ప్రపంచ దేశాలన్నీ మోడీపై మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిక్వెస్ట్లు పంపిస్తున్నాయి.